ఇదిగోండి. ఇన్నేళ్లుగా ఉత్త మందులు మాత్రలు తిన్న నాలుకకి ఈ వంట తింటుంటే ఏదో అమృతం తిన్నట్టుంటుంది. ఇంకా ఈ డ్రిప్స్, ఈ సెటప్లతో ఎన్ని రోజులను బతకాలమ్మా? నా వల్ల కావడం లేదు బంగారి. బయటికి వెళ్ళాలి, అందరితోనూ నవ్వుతూ సంతోషంగా మాట్లాడాలి, నచ్చింది తినాలి, అన్ని చోట్లకి తిరగాలి. 20 ఏళ్లలో ఈ ఊరు ఎంతో మారిపోయి ఉంటుంది కదా. అన్నీ నేను చూడాలి బంగారి. మావయ్య, నాకు ఆశగానే ఉంది, కానీ ప్లీజ్ కొద్ది రోజులు ఓపిక పట్టండి. మన కుటుంబం ఒక్కటైన రోజు మీరు స్వతంత్రంగా ఉండొచ్చు. అవును బంగారి, నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. మావయ్య, మెల్లగా మెల్లగా మెల్లగా. ఇప్పుడు ఓకేనా మీరు? ఏమైంది మావయ్య? తినేటప్పుడు నా చెల్లె నా ముందున్నట్టు అనిపిస్తోందమ్మా. నా చెల్లెని చూడాలి బంగారి. తొందరలోనే తీసుకుని వస్తాను మావయ్య. అవును, నేను నిన్ను అడుగుదామని మర్చిపోయాను. నా ఇద్దరు మేనకోడలు ఏం చేస్తున్నారు? తన్మయ్ కాలేజ్కి వెళ్తుంది. చిన్నది ఇందు మాతోనే ఉంటుంది. ఇందు అంటే ఇందు కొంచెం స్పెషల్ చైల్డ్, ఇంకా చిన్నపిల్లలాగే ఉంటుంది. పిల్లలు దేవుడు ఒకటే అని చెప్తారు. దైవం ఎప్పుడూ మనతో ఉండాలని అనుకున్నాడో ఏంటో, అందుకే ఇందు పాప రూపంలో మనతోనే ఉన్నాడు. అన్నట్టు తన దగ్గర డబ్బు దొంగతనం చేసింది ఎవరని కనిపెట్టారా? అదే మావయ్య, ఆ సంయుక్త ఫ్రాడ్. వాళ్ళ అన్న ప్రేమ్ చేశాడు. అడగడానికి ఎవరూ లేరని ఆడుతున్నారు. అడగడానికి ఎవరూ లేరని ఆడుతున్నారా? ఇంకేం చేయగలం లేండి మావయ్య, నా పరిస్థితి అలాంటిది. నీకేమైందనమ్మా? నేనున్నా నీకు మేనమామని. నీకేమన్నా అయితే నేను ప్రశ్నించాలి కదమ్మా. బంగారి, నాకు చాలా పనుందమ్మా. నేను త్వరలోనే బయటకొస్తాను. అప్పుడు ఈ కుటుంబానికి పట్టిన బూజుని దులిపేస్తాను. సూపర్ మావయ్య మీరు. మా మావయ్యకి అంత ధైర్యమా? మరి నాకు మా అమ్మ అంటేనే భయం. ప్రపంచంలో ఎవరికి నేను భయపడను. మా జైని కుటుంబంతో మళ్ళీ కలపాలి. మా బావ రత్నం ఎక్కడ ఉన్నాడో అని కనిపెట్టాలి. నా కొడుకు రవి, వాడి తల మీద 4 మొట్టికాయలు వేసి నీ కొంగుని వాడికి కట్టేయాలి. అన్నింటినీ సరిచేస్తాను బంగారి. నా భార్య తర్వాత మొత్తం ఫ్యామిలీ రిమోట్ని నీ కంట్రోల్లో పెడతాను. నీకు ఆపోజిట్గా ఈ ఇంట్లో ఎవరెవరున్నారని లిస్టు వేసి పెట్టమ్మా. మొత్తం అందరినీ నేను కట్టకట్టేస్తాను. మీకు నయం అవ్వడమే మాకు ధైర్యం వచ్చినట్టుంది. మా నాన్న నాతో ఉన్నప్పుడు ఉండింది అదే ధైర్యం ఉంది మావయ్య ఇప్పుడు. మేనమామ తండ్రితో సమానమని అంటారు. నేను మీ అమ్మను కూడా నా బిడ్డలాగే పెంచానమ్మా. అవును, ఏముంటుంది నా చెల్లెలో? 24 గంటలు మీ గురించే చెప్తోంది. చెప్పిన ఫ్లాష్ బ్యాక్కి మళ్ళీ మళ్ళీ చెప్తోంది. మణి, మణి, ఏంటి ఎవరు కనపడడం లేదు? అయ్యో మావయ్య, అత్తొచ్చేలా ఉంది. ప్లేట్ ఇవ్వండి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? భోజనం చేస్తున్నానత్త. ఇదేమైనా డైనింగ్ టేబులా? ఇక్కడ కూర్చొని ఎందుకు తింటున్నావు? అలా మావయ్యతో మాట్లాడుతూ తిందామని. నేను వచ్చేటప్పుడేదో మగాడి గొంతు వినిపించింది. అది ఫోన్ మాట్లాడుతూ తింటున్నాను. ఆఫీస్ కాల్. సరే సరే, కిందకి పద. ఇక్కడ కూర్చొని ఎందుకు తినడం? ఇక్కడ కూర్చొని తినకూడదు, ఆయన్ని డిస్టర్బ్ చేస్తుంది. పో. ఆఫీస్ కాల్ అంట, ఇక్కడ తింటోందంట. వేరే చోటే దొరకలేదా? చికెన్ వాసన అంతా ఆయన పీల్చి ఎంత కోరికగా ఉంటారో ఏంటో. ఆయన ఎన్నేళ్లయిందో తిని.
ఏంటి ఇంకా పోలేదా నువ్వు? ఆ, ఆ, ఫోన్ అత్త. బాయ్ అత్త. మావిని జాగ్రత్తగా చూసుకోండి. పెద్ద చెప్తోంది. నేను ఇంతవరకు ఆయన చూసుకోలేదా ఏంటి? ఏమంటారండి, నిజమే కదా? టూ మచ్ చేస్తోంది. ఉమ్, వర్షిణి, రా బంగారి. ఏమైంది వర్షిణి? ఏం లేదే. ఏం లేదు, నువ్వేదో డిస్టర్బ్డ్గా ఉంటాను. లేదు బంగారి, బాగానే ఉన్నాను. లేదు వర్షిణి, నీ మొహంలో ఏదో ఇబ్బంది తెలుస్తోంది. ఆ, అది తలనొప్పిగా ఉంది. కొంచెం ఆగి ఆగి నొప్పొస్తోంది అంతే. సరే రా, హాస్పిటల్కి వెళ్దాం. లేదు, వద్దు. నేను టాబ్లెట్ వేసుకున్నాను. రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది. సరే, చూసుకో. ఏదైనా అవసరమైతే పిలువు. ఆ, ఏంటి వర్షిణి, బ్రేకప్ అయిన తర్వాత చాలా జాలీగా ఉన్నట్టును? ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. ఏం లేదు, ఖర్చులకి ఒక 10 లక్షలు కావాల్సి వస్తుంది. ట్రాన్స్ఫర్ చేస్తావా? ఏయ్, ఏదో అప్పిచ్చినట్టు అడుగుతున్నావు. నీకెందుకు నేను 10 లక్షలు ఇవ్వాలి? ఏంటి వర్షిణి, మనం ఎంత సిన్సియర్గా ప్రేమించుకున్నాం? నా కోసం ఒక 10 లక్షలు కూడా ఇవ్వలేవా చెప్పు? ముందు ఫోన్ పెడతావా లేదా? ఒక్క నిమిషం, తొందరపడకమ్మా. నువ్వు డబ్బు లేకుండా కాల్ కట్ చేసావంటే మరిద్దరం లవ్ చేసుకున్నది, కలిసి బయట తిరిగింది, మన మధ్యలో జరిగింది పర్సనల్, మొత్తం అందరికీ చెప్పేస్తాను. ఇందులో బయటికి చెప్పడానికి ఏముంది? మనిద్దరం రిలేషన్షిప్లో ఉన్నదే అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తే నేను భయపడిపోతానా? చెప్పడంతో ఆగిపోను. మరిద్దరం కలిసిన ఫొటోస్ ఉన్నాయి కదా, చాలా క్లోజ్గా, వాటిని లైట్గా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తాను. నాకే సమస్య లేదు, నన్నెవరూ అడగబోయేది లేదు. కానీ మీ బామ్మ, ఆవిడ పేరేంటి? ఝాన్సీదేవి. ఆవిడ సొసైటీలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా, అందరూ ఆవిడ్ని వెళ్ళి అడుగుతారు. ఆడపిల్లని ఇలానే పెంచేది అని అసహ్యంగానూ అడుగుతారు. ఆ అవమానం పాపం ఆవిడ తట్టుకోగలరా? వినయ్, అలాంటిదేం చేయకు, నీకు దండం పెడతాను. అయ్యయ్యో, నాకీ దండాలేమీ వద్దు. దాంతో ఏం చేసుకుంటాను? నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదంటే నాకు వేరే ఆప్షనే లేదు. ఆ డబ్బులు రెడీ అయ్యాక కాల్ చేస్తావా? నువ్వు చెప్పే మాట మీదే రేపు నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. బాయ్. ఏ వినయ్, నా దగ్గర అంత డబ్బు లేదు వినయ్.